సంఖ్యాకాండం 7వ అధ్యాయం 90వ వచనం. సంఖ్యాకాండం 7వ అధ్యాయం 90వ వచనం చదవమ్మా. మోషే యెహోవాతో మాట్లాడుటకు ప్రత్యక్షపు గుడారములోనికి వెళ్ళినప్పుడు సాక్ష్యపు మందసం మీదనున్న కరుణాపీఠ మీద నుండి, అనగా 2 కెరూబుల నడుము నుండి తనతో మాట్లాడిన యెహోవా స్వరము అతడు వినెను. అతడు ఆయనతో మాట్లాడెను. తర్వాత 8వ అధ్యాయం మొదటి వచనం కూడా చదవండి. యెహోవా మోషేకి ఇలా సెలవిచ్చెను, నీవు అహరోనుతో నీవు దీపములను వెలిగించినప్పుడు ఆ 7 దీపముల వెలుగు దీపవృక్షమునకు ముందు పడినట్లు వాటిని ఏం చేయాలి? వెలిగించాలి అని చెప్పాడు. 7 దీపముల వెలుగు దీపవృక్షమునకు ముందు ఏమవ్వాలట? ముందు పడినట్లు వాటిని మీరు ఏం చేయాలి? వెలిగించని చెప్పాడు. అసలు ఇక్కడ మన మందసం అనేది కనబడుతుంది 7వ అధ్యాయం 90వ వచనంలో. ఇప్పుడు స్వరం ఎక్కడి నుంచి వస్తుంది? కెరూబుల నడుము నుండి. ఇలా అన్నాడు చూడండి, కరుణాపీఠం మీద నుండి అనండి. అంటే దేవుని స్వరం ఎక్కడి నుంచి వస్తుంది? ఇప్పుడు కరుణాపీఠం మీద నుండి దేవుని స్వరం వస్తుంది. అసలు మందసాన్ని దేవుడు ఎలా సిద్ధపరచేయమన్నాడు? ఒకసారి ఆ మాట కూడా చూద్దాం. నిర్గమకాండం చివరి అధ్యాయం. నిర్గమకాండం చివరి అధ్యాయం. నిర్గమకాండం చివరి అధ్యాయంలో మందసాన్ని ఆయన ఎలా సిద్ధపరచమన్నాడో ఇరవై వచనం చదవండి. మరియు యెహోవా మోషేకి ఆజ్ఞాపించినట్లు అతడు శాసనములను తీసుకొని మందసములో ఉంచి మందసమునకు మోతకర్రలను దూర్చి దాని మీద కరుణాపీఠాన్ని ఉంచాలి. మీకు అర్థమైంది ఇప్పుడు? మందసములో శాసనములు పెట్టిన తర్వాత మందసం మీద ఏం పెట్టాలి? కరుణాపీఠం. ఇప్పుడు చెప్పండి, ఆ కరుణాపీఠం మీద నుండి ఎవరు మాట్లాడతారు? ప్రభు మాట్లాడతాడు. దేవునికి స్తోత్రం. అంటే మందసములు ఇప్పుడు ఏమున్నాయి? 10 ఆజ్ఞలు ఉన్నాయి. కానీ మందసం మీద ఏముంది? కరుణాపీఠం ఉంది. కానీ దేవుడు ఎక్కడి నుంచి మాట్లాడడం లేదు అంటే 10 ఆజ్ఞల్లో నుంచి మాట్లాడడం లేదు, 10 ఆజ్ఞల మీద నుండి మాట్లాడడం లేదు. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నాడు? కరుణాపీఠం మీద నుండి మాట్లాడుతున్నాడు. కాబట్టి మనకు వస్తున్న స్వరం ఎక్కడి నుంచి వస్తుందంటే కరుణాపీఠం మీద నుండి మనకి స్వరం వస్తుంది. హల్లెలూయా. కరుణాపీఠం మీద నుండి ఏమొస్తుంది? స్వరం వస్తుంది. అలాగే 10 ఆజ్ఞల మీద నుండి కూడా ఒక స్వరం ఉంది. 10 ఆజ్ఞల మీద నుండి కూడా ఒక స్వరం ఉంది. ఆ స్వరం ఏంటి? చూడండి, మత్తయి సువార్త 23వ అధ్యాయం. మత్తయి గారు రాసిన సువార్త 23వ అధ్యాయం. ఒకసారి 2వ వచనం నుంచి చదవండి. శాస్త్రులను పరిసయ్యులను మోసే పీఠమందు కూర్చుండువారు గనుక వారు మీతో చెప్పు వాటన్నిటినీ అనుసరించి గైకొండి, అయినను వారి క్రియల చొప్పున చెయ్యకండి అని అన్నాడు. వారు చెప్పింది చెయ్యండి, వారు చేసినట్లుగా మీరు చెయ్యకండి, ఎందుకంటే వారు చెప్పుదురే గాని చెయ్యరు. 4వ వచనంలో మోయ సఖ్యము కాని భారమైన బరువులు కట్టి మనుషులు భుజముల మీద వారు పెట్టుదురే గాని తమ వేళ్ళుతోనైనను వాటిని ఏం చేయరు? కదిలింపరు. ఈ స్వరం ఎక్కడి నుండి వస్తుంది? 10 ఆజ్ఞలు అన్నారు. 10 ఆజ్ఞలు ఎవరి ద్వారా వచ్చాయి? మోసే ద్వారా వచ్చాయి. ఇప్పుడు ఆ మోసేని ఇక్కడ ఏమన్నారు చూడండి, 2వ వచనంలో. 2వ వచనం, శాస్త్రులు పరిసయ్యులు మోసే పీఠం మీద కూర్చుండి. అంటే వీళ్ళు ఎక్కడుండి కూర్చొని మాట్లాడుతున్నారు? మోసే పీఠం. ఇంకొక స్వరం ఎక్కడి నుంచి వస్తుంది? కరుణాపీఠం. ఈ 2 పేర్లు చెప్పండి. కరుణాపీఠం మీద నుండి స్వరం వస్తుంది. 2 మోసే పీఠం మీద నుండి స్వరం వస్తుంది. 2 స్వరాలా కాదా? 2 స్వరాలే. 2 పీఠంలా కాదా? 2 పీఠమే. కానీ ఈ పీఠం ఏంటి? కరుణాపీఠం. ఈ పీఠం ఏంటి?
మోసేపీఠం. నేను ఇలా చెప్తున్నాను. కరుణాపీఠం మీద నుండి వచ్చే స్వరం ఏంటి? ఆయన ఏమై ఉన్నాడో చెప్పేది. ఆయన ఏమై ఉన్నాడు అన్నది తెలుసుకునేది స్వరం. ఇప్పుడు మోసేపీఠం మీద నుంచి వచ్చే స్వరం ఏంటి? నువ్వేం చేయాలో చెప్పే స్వరం. అర్థమైన వాళ్ళు దేవునికి స్తోత్రం చెప్పండి. అర్థమైంది? ఎన్ని పీఠములు ఉన్నాయి? కరుణాపీఠం ఉంది, చెప్పండి. రెండోది మోసేపీఠం ఉంది. కరుణాపీఠం మీద నుండి వస్తుంది దేవుని స్వరం. మోసేపీఠం నుండి వస్తుంది దేవుని స్వరం కాదు. ఎందుకంటే ఏం చెయ్యాలో చెప్పేది ధర్మశాస్త్రం. నేను చెప్తున్నాను. కరుణాపీఠం అంటే అర్థం ఏంటి? కరుణ అంటే కృప. కృప ద్వారా మనం ఏమై ఉన్నామని చెప్పేది కరుణాపీఠం. అర్థమైందా? నేను చెప్తున్నాను. కరుణాపీఠం మోసేపీఠం రెండు ఒకటేనా? చెప్పాలి. కరుణాపీఠం రెండు ఒకటేనా? రెండు ఒకటి కాదు. ఎందుకంటే కరుణాపీఠం మీద నుంచి వచ్చే దేవుని స్వరం ఈ మోసేపీఠం నుంచి వచ్చే దేవుని స్వరం కాదు, ఇది మానవ స్వరం. దేవునికి స్తోత్రం. ఈ రెండు కూడా రాయబడ్డాయి. చూడండి, అపోస్తల కార్యగ్రంథం 12వ అధ్యాయం. రెండు స్వరాలు ఉన్నాయి, అవి ఏటో మీకు చూపిస్తున్నాను చూడండి. అపోస్తల కార్యగ్రంథం 12వ అధ్యాయం. అపోస్తల కార్యగ్రంథం 12వ అధ్యాయం 22వ వచనం చదవండి. జనులు, ఇది దైవ స్వరమే, మానవ స్వరం. అంటే ఎన్ని స్వరాలు ఉన్నాయి చెప్పండి ఇప్పుడు? చెప్పాలి. ఎన్ని స్వరాలు? రెండు స్వరాలు. ఒకటేంటి? దైవ స్వరం. రెండోది ఏంటి? మానవ స్వరం. ఇప్పుడు ఇలా చెప్పండి. జాషువా చెప్తాడు. మానవ స్వరం ఏంటి? ఏ పీఠం తమ్ముడు? తమ్ముడు అసలు చెప్పించాడా? చెప్పేశాడు. దేవునికి మళ్ళీ అలా చెప్తే మీరు చిన్నపిల్లలు అలా చెప్పేసాడు. వాక్యం వినాలి. వాక్యం వింటే నిన్ను అడిగింది నువ్వే చెప్పాలి. దైవ స్వరం అంటే ఏ పీఠం? కరుణాపీఠం. కరుణాపీఠం మీద నుంచి వచ్చేది దేవుని స్వరం. మోసేపీఠం మీద నుంచి వచ్చేది మానవ స్వరం. ఇలా చెప్తున్నాను వినండి. కరుణాపీఠం మోసేపీఠం రెండు ఒకటి కాదు. ఇప్పుడు ఈ వచనం చూపిస్తాను చూడండి. కరుణాపీఠం మోసేపీఠం. కరుణాపీఠం అంటే ఏంటని చెప్పాను? కృప. ఇప్పుడు చెప్పండి, కృపకు ఆపోజిట్ ఏంటి? ధర్మశాస్త్రం. ఇంకో షార్ట్ కట్లో చెప్పండి. 10 ఆజ్ఞలు. ఇంకా 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 షార్ట్ కట్లో చెప్పండి. చేసేది అంటే ఇంకా షార్ట్ కట్లో చెప్పండి. వెరీ గుడ్. దేవుడు మిమ్మల్ని దీవించింది కాక. చెల్లి బాగా చెప్పింది. క్రియ. ఇది కృప, ఇది క్రియ. అంటే క్రియ కృప రెండు ఒకటి కాదు. కాబట్టి మోసేపీఠం వేరు, కరుణాపీఠం వేరు. ఇప్పుడు చూపిస్తాను చూడండి. బాగా చెప్పారు. రోమీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం. క్రమంగా వింటే మీకు చక్కగా అర్థమవుతుంది. రోమీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 6వ వచనం చదవండి. అది కృపచేతనైన ఎడల ఇక్కడ క్రియల మూలమైంది కాదు. ఇప్పుడు నేను ఎలా చదువుతాను చూడండి. అది కరుణాపీఠమైన ఎడల అది మోసేపీఠం కాదు. అర్థమైందా? కరుణాపీఠమైన ఎడల అది ఏ పీఠం కాదు? మోసేపీఠం కాదంటే మోసేపీఠం వేరు, కరుణాపీఠం వేరు. మోసేపీఠం మీద ఉన్నవారు ఏం చెప్తారు? చెప్పుదురే గాని చెయ్యరు. ఎందుకంటే ధర్మశాస్త్రం వినడానికి చాలా బాగుంటుంది. వినడానికి చాలా బాగుంటుంది. చెప్పడానికి చాలా బాగుంటుంది. వినడానికి చాలా బాగుంటుంది. కానీ నేను చెప్తాను, ఆచరించడానికి అది చాలా కష్టం. ఎందుకంటే ధర్మశాస్త్రం అనేది మనకి చెయ్యి అని చెప్తుందే కానీ మనకు సహాయం చేయదు. కానీ గ్రేస్ అంటే కృప, విశ్వాసం, కరుణాపీఠం మనతో మాట్లాడటమే కాదు, అలా బ్రతకడానికి మనకు సహాయం చేస్తుంది. హల్లెలూయా. అంటే కృపలో ఏముంది? సహాయం ఉంది. కానీ ధర్మశాస్త్రం కింద ఏమి లేదు, సహాయం లేదు. అందుకే దీన్ని ఏమన్నాడు తెలుసా? ఇది బలహీనమైనది అని అన్నాడు. చెప్పండి, ఇదేంటి? బలహీనమైనది అన్నాడు. ఇప్పుడు చెప్పండి, కృప ఏంటి? బలమైనది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి మోసేపీఠం వేరు, చెప్పండి, కరుణాపీఠం వేరు. ఇప్పుడు లైన్లోకి వద్దాం. ఇప్పుడు కరుణాపీఠం మీద నుండి వస్తున్న స్వరం ఏంటి? దేవుని స్వరం. చెప్పండి, కరుణాపీఠం మీద వస్తున్న స్వరం ఏంటి? దేవుని స్వరం. ఇప్పుడు ఆ దేవుని స్వరం ఏంటంటే 7 దీపపు స్తంభముల వెలుగు ఎక్కడ పడాలి? మధ్యలో పడాలి. చెప్పండి, 7 దీపములు వెలుగు ఎక్కడ పడాలి? మధ్యలో పడాలి. అంటే ఇప్పుడు 7 దీప స్తంభముల మధ్యలో పడాలంటే 7 దీప స్తంభముల మధ్యలో ఉన్నది ఎవరు? హల్లెలూయా, ప్రభువే. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 13వ వచనం. బాగా చెప్పారు. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 13వ వచనం. 7 దీపస్తంభములు
ఆ దీపస్తంభముల మధ్య మనుష్య కుమారుని చూచితిని. హల్లెలూయా. అంటే 7 దీపము స్తంభముల మధ్యలో ఉన్నది ఎవరు? ప్రభువే. అంటే ఇప్పుడు 7 దీప స్తంభముల మధ్య నుంచి వస్తున్న స్వరం ఏంటి? ఈ కరుణాపీఠం నుంచి వస్తున్న స్వరం ఏంటి? ప్రభు స్వరం. హల్లెలూయా. అంటే కరుణాపీఠం నుంచి వచ్చే స్వరము ఆయన ఏమై ఉన్నాడో వచ్చే స్వరం. అర్థమైందా? ఇప్పుడు నేను అది చెప్తున్నాను. మీరు మోసే పీఠం మీద కూర్చున్న వారి సంగతులు వింటున్నారా? కరుణాపీఠం మీద నుంచి వచ్చే స్వరం వింటున్నారా? ఎలా చెప్పగలుగుతారు మీరు? మోసే పీఠం అంటే మీరు తిడతారండి, అందుకే కరుణాపీఠం అంటారా? మరి ఎలా చెప్తారు? నేనేమై ఉన్నాను చెప్తున్నాడా? ఆయన ఏమై ఉన్నాడనేది మనకు అర్థమవుతుంది. ఆయన ఏమై ఉన్నాడో మనకు అర్థమవుతుంది. నేను ఎలా చెప్తున్నాను? మీరు మోసే పీఠం మీద లేరు, కరుణాపీఠం వెలుగులో ఉన్నారు అంటే అర్థం ఏంటి? ఏం చెప్పాలంటే నేను కూడొచ్చిన ప్రతిసారి నాకు యేసు ప్రభు కనబడుతున్నాడు అని. హల్లెలూయా. నేను ఎప్పుడొచ్చినా కానీ నాకు వ్యక్తుల కోసం నాకు ఏం వినబడడం లేదండి. నేను ఎప్పుడొచ్చినా నాకు యేసు ప్రభువే కనబడుతున్నాడు. హల్లెలూయా. ఆయన మాత్రమే మీకు కనబడును గాక. ఆయన కనబడితే, ఆయన స్వరం మీకు వినబడితే ఆయన పోలికలోనికి మార్చబడతారు. చూడండి లూకా సువార్త 9వ అధ్యాయం. ఎవరు కనబడాలి? అది లూకా సువార్త 9వ అధ్యాయం 36వ వచనం. ఆ శబ్దము వచ్చిన తరువాత యేసుతో అనేకులని అన్నాడా? యేసు మాత్రమే అన్నాడా? యేసు మాత్రమే. చెప్పండి. యేసు మాత్రమే అనండి. యేసు మాత్రమే అగుపడెను. నేను ఇలా చెప్తున్నాను. మీరు వచ్చిన ప్రతిసారి యేసు మాత్రమే మీకు అగుపడాలి. అగుపడాలంటే ఇక్కడ నిలబడిన వ్యక్తి ఎక్కడుండి నిలబడి మాట్లాడాలి? కరుణాపీఠం వెలుగులో ఉండి మాట్లాడాలి. ఎక్కడుండి కాదు? మోసే పీఠం మీద ఉండి కాదు. మోసే పీఠం మీద ఉండి నేను మాట్లాడాను అనుకోండి, ఇప్పుడు మీకు చెప్తాను కానీ నేను చేయలేను. చెప్పుదురే గాని చేయలేం. కానీ కరుణాపీఠపు వెలుగులో ఏదైతే మనం ప్రభుని గురించి మాట్లాడుతున్నామో, ఇప్పుడు ఆయన ఏమై ఉన్నాడో మనం తెలుసుకుంటున్నాం. ఆయన ఏమై ఉన్నాడో మనం తెలుసుకుంటున్నాం. ఆయన ఏమై ఉన్నాడో మనం తెలుసుకుంటే ఇప్పుడు మనలో ఎవరున్నారు? పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉన్నాడో ఆయన ఏమై ఉన్నాడో మనం విన్నాం. విన్నదాన్ని ఏం చేసాం? విన్నాం. తర్వాత విశ్వసించాం. విశ్వసించిన దాన్ని మాట్లాడుతున్నాం. ఎప్పుడైతే మనం మాట్లాడుతున్నామో మనలో ఉన్న ఆత్మ ప్రభు మనకి ఎవరైతే కనబడ్డారో ఆ పోలికలోనికి మనం మార్చబడతాం. హల్లెలూయా. చూడండి ఆ మాట బైబిల్లో ఉంది. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 18వ వచనం. నిజంగా ప్రభు ఎంత గొప్పవాడో చూడండి. ఆయన మనకి ఎన్ని సంగతులు నేర్పించుతూ ఉన్నాడో. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 18వ వచనం చదవమ్మా నవ్య. మనమందరమును ముసుగులేని ముఖముతో ప్రభు యొక్క మహిమను ప్రభు యొక్క మహిమను అద్దము వలె ప్రతిఫలింపజేయచ్చు. అంటే అర్థం ఏంటి? మనం ఆయన మహిమను చూస్తున్నాం. చూస్తున్నాం కాబట్టి ఇప్పుడు ఏం చేస్తున్నాం? ప్రతిఫలింపజేయడం అంటే వింటున్నాం, నమ్మాం, ఇప్పుడు ఏం చేస్తున్నాం? మాట్లాడుతున్నాం. ఏం విన్నామో దాన్ని మాట్లాడుతున్నాం. ఏం విన్నామో అది మాట్లాడుతున్నాం. ఏం చూస్తున్నామో దాన్ని మనం మాట్లాడుతున్నాం. అది అన్నాడు ప్రతిఫలింపజేయచ్చు. మహిమ నుండి అధిక మహిమను పొందుచు ప్రభుయగు ఎక్కడున్నాడు ఈయన? మనలో ఉన్నాడు. ప్రభుకి స్తోత్రం. మనలో ఉన్నాడా? మనలో ఉన్న ఆత్మచేత ఆ పోలిక అంటే ఎవరి పోలిక? ఏ ప్రభుని గురించి అయితే మనం వింటున్నామో ఆ పోలికగానే మార్చబడుతున్నాం. దేవునికి స్తోత్రం. మారిపోతున్నామా? మార్చబడుచున్నామా? మారిపోతున్నాం అనకూడదా? మారిపోతున్నాను అనొచ్చా? మార్చబడుచున్నాను అనొచ్చా? అనాలా? హర్ష ఏం నేర్చుకున్నావు ఏంటి? మారిపోతున్నాను అని అనొచ్చా? మార్చబడుచున్నాను అని అనొచ్చా? అనాలా? రెండు ఒకటేనా? మోసేపీఠం కరుణాపీఠం ఒకటేనా? మరి రెండు ఒకటి ఎలాగవుతాయి? కరుణాపీఠం మీద ఉండి వచ్చే స్వరం వేరు, మోసేపీఠం మీద వచ్చే స్వరం వేరు. మోసేపీఠం మీద వచ్చే స్వరం ఏంటి? నువ్వు మారు, నువ్వు మారు. ఇది మోసేపీఠం నుంచి వచ్చేది స్వరం. కరుణాపీఠం నుంచి వచ్చే స్వరం ఏంటి? ఆయన స్వరం. ఎవరి స్వరం? ప్రభు స్వరం. ప్రభు స్వరం వచ్చింది, విన్నాం. విన్నదాన్ని ఏం చేసాం? విశ్వసించాం. విశ్వసించిన దాన్ని ఏం చేసాం? మాట్లాడుతున్నాం. కాబట్టి ఇప్పుడు మనలోని ఆత్మ ప్రభు ఆయన పోలికలోనికి మనల్ని ఏం చేస్తున్నాడు? మారుస్తున్నాడు. అంటే మార్పు ఎవరి చేతిలో లేదు? మన చేతిలో లేదు. ఎవరిలో ఉంది? ప్రభు ఒక ఆత్మ చేతిలో ఉంది. హల్లెలూయా. అంటే ఇక్కడ మార్చేది ఎవరు?
ప్రభు. ఇక్కడ మారిపోమంటే ఇక్కడ సామర్థ్యత ఎవరిదే? మనిషిది. ఇక్కడ సామర్థ్యత ఎవరిదే? అంటే కరుణాపీఠం దగ్గర ఉండే సామర్థ్యం దేవునిది, మోసేపీఠం దగ్గర ఉన్న సామర్థ్యం నరునిది. ఇప్పుడు నేను చెప్తున్నాను వినండి. ఈ మోసేపీఠం మీద ఎవరైతే మారిపో 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 అని చెప్తున్నాడో ఇతనే మారు. కానీ కృప దగ్గర ఎవరైతే ప్రభు యొక్క ఆత్మ ద్వారా మాట్లాడుతున్నారో ఆ ప్రభు స్వరాన్ని విన్నదాన్ని మనం ఏం చేస్తున్నాం? మాట్లాడుతున్నాము. ఆత్మ ద్వారా మనలో ఏం జరుగుతుంది? మార్పు అనేది జరుగుతుంది. అది మన చేతిలో లేదు, అది ప్రభు ఒక ఆత్మ చేత జరుగుతుంది. హల్లెలూయా. ఇప్పుడు నేను ఒక మాట చెప్తాను. మీరు ఎంతమంది మారిపోయి వచ్చారు యేసుప్రభు దగ్గరికి? 1 2 తిమోతి గారు వెనకేం చూసారా? చూడకండి, ఎందుకంటే మారిపోయి మన ఎవరు రాలా. మారిపోయి వచ్చామ్మా ఎబినేజర్ అన్న, మారిపోయి వచ్చేసానండి యేసుప్రభు దగ్గరికి అని అంటారు. అవదు. మారిపోయి రావడం కాదు, వచ్చిన తర్వాత నిన్ను ప్రభు మార్చాడు. ఇది వాస్తవం. చప్పలు కొట్టండి ప్రభుకి. అది హల్లెలూయా. ప్రభు మారిపోయి రాలేదండి. ప్రభు వచ్చిన తర్వాత ప్రభు మనల్ని ఏం చేశాడు? మార్చాడు. ఒకప్పుడు నాకు చాలా చెడ్డ అలవాట్లు ఉండేవి. ఇప్పుడు వాటన్నిటిలోంచి ప్రభు విడిపించాడు. ఒకప్పుడు చాలా దుర్మార్గంగా ఉండేవాళ్ళం. ప్రభు దాని నుంచి మనల్ని విడిపించాడు. ఒక గతంలో మనం చాలా అన్యాయస్తులం. ఇటు వాటన్నిటిలోంచి ప్రభు మనల్ని ఏం చేస్తున్నాడు? విడిపిస్తున్నాడు. మార్పు మన చేతిలో లేదు. నేను ఎలా అంటున్నాను? మార్పు మన ఆత్మ చేతిలో ఉంది. మీలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడే నిన్ను మారుస్తాడు. నేను ఎలా చెప్తున్నాను? ఇప్పుడు నాలో మార్పు అనేది 80% జరిగిందనుకోండి. అన్న ఎబినేజర్ అన్న మార్పు 90% ఉండొచ్చు. సాల్మాన్ మార్పు 100% ఉండొచ్చు. ఆమోస్ మార్పు 120 ఉండొచ్చు. అది ఎవరి ద్వారా జరుగుతుంది? దేవుని ఆత్మచేత జరుగుతుంది. దేవుని ఆత్మచేత జరుగుతుంది అంటే అర్థం ఏంటి? ఎవరు ఎక్కువ వాక్యం వింటారో ఎక్కువగా ఏం చేస్తారు? మాట్లాడతారు. ఎవరు ఎక్కువ మాట్లాడుతున్నారో ఆత్మప్రభు ఎక్కువగా పని చేస్తాడు. ఎక్కువగా పని చేస్తున్నాడు, వారిలోని మార్పు అనేది ఆటోమేటిక్గా జరుగుతుంది. హల్లెలూయా. ఆ మార్పు మీ అందరిలో కలుగును గాక. అర్థమైందా? చేయమని చెప్పేది ఏ పీఠం? మోసే పీఠం. ఆయన ఏమై ఉన్నాడో తెలుసుకొని ఆత్మ ద్వారా మార్పు జరిగేది ఏ పీఠం? కరుణాపీఠం. మీరు కరుణాపీఠం యొద్ద ఉన్నందుకు దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి మనం వచ్చిన ప్రతిసారి మనకి ప్రభు మాత్రమే కనబడును గాక. ఆయన స్వరం మాత్రమే వినబడును గాక. ఆయన స్వరం వినబడుతుంది కనుకనే మనలో ప్రభు యొక్క ఆత్మ మనలో ఈ రోజున మార్పు అనేది వస్తుంది. ఒకరోజు మీ నోరు అదుపు లేదా? కానీ ఇప్పుడు మీరు ఒకసారి ఆలోచించి చూడండి, మీ నోటిని ప్రభు యొక్క ఆత్మ అదుపు చేసింది. ఒకప్పుడు మీ ఆలోచన అదుపు లేదు, కానీ ఈరోజు మీలోని ఆత్మ ప్రభు మీ ఆలోచనలు అదుపు చేశాడు. నాకు ఇలా ఈ పరివర్తన నాలో కనబడుతుందండి, నాకు అర్థమవుతుంది నాలో మార్పు వచ్చిందని అన్న వాళ్ళు 2 చేతులు దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రభు మిమ్మల్ని అందరినీ దీవించింది గాక. అర్థమైందా? ఇప్పుడు యేసు ప్రభు దగ్గరికి వచ్చి నేనేం చెయ్యాలి అని అడిగాడంటే అతను ఏమనుకుంటున్నాడు? ఇంకేదో చేయాలనుకుంటున్నాడు. ఇప్పుడు చెప్పిన వాక్యం బట్టి చెప్పనా? యేసు ప్రభు ఏమో కరుణాపీఠం. అంతేనా? యేసు ప్రభు ఎవరు? కరుణాపీఠం. నేనేం చెయ్యాలని అడిగాడంటే ఇతను ఏ పీఠం అనుకుంటున్నాడు? మోసే పీఠం అనుకున్నాడు. నేనేం చేయాలో చెప్పు ప్రభు అని అన్నాడంటే అర్థం ఏంటి? మోసే పీఠం అనుకున్నాడు. మోసే పీఠం అనుకున్నాడు కాబట్టి ఏమడుగుతున్నాడు? నేనేమి చెయ్యాలి. మరి నేనేమి చెయ్యాలన్న వాడు ఏం చేయాలో చెప్పాడా లేదా? చెప్పాడు. చేశాడా? చేయలేదు. మరి ఎలాగెళ్ళాడు? వ్యసన పడుతూ వెళ్ళిపోయాడు. కానీ యేసు ప్రభు కరుణాపీఠం అని గుర్తించింది ఎవరు? నెక్స్ట్ అధ్యాయంలో ఉన్న ధనవంతుడు. అతను ఏమని గుర్తించాడు? అతను కరుణాపీఠం అని గుర్తించాడు. అతను కరుణామయుడని గుర్తించాడు. యేసు ఎవరో అని చూడడానికి వచ్చాడు జక్కయ్య. ఆయన ఎవరో చూడడానికి వచ్చాడు. చూడటానికి వచ్చిన వాడు ఆయన ఏం చేశాడు? చూచాడు. యేసు ప్రభు జక్కయ్యని ఏం చేశాడు? జక్కయ్య, నువ్వు త్వరగా దిగిరమ్మ అని అన్నాడు. ఆయన ఇంటిలోనికి వెళ్ళాడు. మార్పు ఆటోమేటిక్గా బయటకు వచ్చింది. ఆయన ఇంటిలోనికి వస్తే మార్పు బయటకు వస్తుంది. అక్కడ యేసుప్రభు చెప్పాడా? నువ్వు ఎవరి దగ్గర అయితే విస్తారమైన పన్నులు వసూలు చేసావో వాళ్ళందరికీ ఇది 4 వంతులు ఇచ్చామని ఆయన చెప్పాడా? ఆయనే చేశాడు. మరి ఎలా వచ్చిందా మార్పు? వినండి, కరుణాపీఠం మీద నుండి వచ్చే స్వరానికి ఆటోమేటిక్గా మార్పు అనేది జరుగుతుంది. అర్థమైందా? మోసే పీఠం మీద నుంచి వచ్చే స్వరం నువ్వు విన్నంతకాలం నీలో మార్పు అనేది రాదు. అర్థమైందండి? అందుకే ఈరోజు చాలా మంది మోసే పీఠం మీద నుండి వచ్చే స్వరాలు వింటున్నారు. ఆ స్వరాలు వినడం వల్ల ఈరోజు సంవత్సరాలు గడిచింది కానీ ఎవరిలో ఏమీ లేదనుకుంటున్నారు. మార్పు లేదు. వీరినే ప్రకటన గ్రంథంలో అన్నాడు, జీవించుచున్నారన్న పేరు మాత్రమే ఉన్నది కానీ మృతుడవే అని అన్నాడు. అంటే వీళ్ళు ఏమి లేదు,
ఒక ఫలింపు లేదు, ఒక నెమ్మది లేదు, ఒక ఫలాలు లేని జీవితాలుగా మిగిలిపోతున్నారు. కారణం ఏంటి? వారు లోపమా, వారు వినే వాక్యం లోపమా? నవీన్, వారు లోపమా, వారు వినే వాక్యం లోపమా? వారు వినే వారు వినే వాక్యం యొక్క లోపం. ఎందుకంటే కరుణాపీఠ మీద ఉండే స్వరం అయితే వారిలోనికి ఏం తెస్తుంది? మార్పు తెస్తుంది. మోసే పీట మీద ఉన్న స్వరం వింటున్నారు. ఆ స్వరం ఏంటి? నువ్వేం చెయ్యాలో వింటున్నారు, నేనేం చెయ్యాలో వింటున్నారు. కాబట్టి నేనేదో ఒకటి చెయ్యాలనుకున్నప్పుడు నా శరీరంలో పాపం ఏమవుతుంది? జీవంలోనికి వస్తుంది. శరీరంలో పాపం జీవంలోనికి వస్తే నా చేత ఏం చేస్తుంది? పాపం చేస్తుంది. మేలైనది చెయ్యాలన్న కోరిక నాకున్నది కానీ మేలు నేను చేయలేకపోతున్నాను. కీడు చేయకూడదని నేను అనుకుంటున్నాను కానీ కీడునే చేస్తున్నాను. మోసే పీట మీద ఉన్న ఆ యొక్క స్వరం ఖచ్చితంగా ఏం చేయకూడదు అనుకున్నావు అదే నువ్వు చేస్తావు. కానీ కరుణాపీఠ మీద నుండి వచ్చే స్వరం నువ్వేం చేయకూడదు అనుకుంటున్నావో దేవుని ఆత్మది చేయకుండా నేను కాపాడుతుంది. ఏం చెయ్యాలనుకుంటున్నావో అది నీ ద్వారా జరిగేటట్లుగా దేవుని ఆత్మ నిన్ను త్రోసుకు వెళ్తుంది. మీకు మాట చెప్పనా, ఇప్పుడు వరకు ఏదైతే చేయలేకపోతున్నామో దేవుని ఆత్మ చేయి చూపిస్తుంది. నపుంసకుడు రథం మీద వెళ్ళిపోతున్నాడు. నపుంసకుడు రథం మీద వెళ్ళిపోతున్నప్పుడు రథం స్పీడ్గా వెళ్తుందా, మనిషి ఫాస్ట్ పరిగెడతాడా? కదా. కానీ దేవుని ఆత్మ ఎలా పరిగెట్టించింది ఫిలిప్పుని? అసలు ఫిలిప్పు పరిగెడుతుంటే అప్పటికి చాలా సమయం అయిపోయింది, ఎవరో రథం వెళ్ళిపోయి. కానీ ఫిలిప్పు వెనకాల పరిగెట్టి రథాన్ని కలుసుకున్నాడట. అంటే దేవుని ఆత్మ ఫిలిప్పుని ఎంత పరిగెట్టించిందో చూడండి. సామాన్యమైన విషయం అనుకుంటున్నారు మీరు ఇది? అంటే ఒక మనిషిని ఆత్మ త్రోసుకు వెళ్తే ఎంతలా త్రోసుకు వెళ్తుంది? రథాన్ని కలుసుకుని అంతగా త్రోసుకుని వెళ్ళింది. నేను ఇలా చెప్తున్నాను, నీలో ఉన్న ఆత్మ నిన్ను అలా నడిపించును గాక. అంతే. నీలో ఉన్న ఆత్మ నిన్ను అలా నడిపిస్తే వినండి, నీతో ఎవరు మాట్లాడడానికి కూడా నిన్ను ఎవరు ఎదిరించలేరు. స్టెఫన్ ఎంత వయసు ఎంత అనుకుంటున్నారు? స్టెఫన్ ఏమన్నారు? కుర్రోడు అని అన్నారు. స్టెఫన్ ఎవరు? యవనస్తుడు. ఇప్పుడు మన నవీను లేదా హర్ష, జాషువా, జాన్ మంచి యవనస్తుడు. యవన కాలంలో ఉన్న ఆ వ్యక్తి స్టెఫను. అతని దేవుని ఆత్మ అతను త్రోచుకు వెళ్తుంటే అతను చెప్తున్న మాటలకు వాళ్ళు ఏమైపోయారని చూడండి. దేవుని ఆత్మ ఎలా త్రోసుకు వెళ్తుందో చూడండి. అపోస్తుల కార్యగ్రంథం 6వ అధ్యాయం 10వ వచనం. ఉమ్. 8 చదవండి ఒకసారి ఫస్ట్. స్టెఫను కృపతోను బలముతోను అది నిండుకొని ఉన్నాడు. 3వ వచనం చదవండి. కాబట్టి సహోదరులారా, ఆత్మతోను జ్ఞానముతోను, దేవుని స్తోత్రం, దేంతో నిండుకున్నాడు? ఆత్మతోను జ్ఞానముతో. కింద 8వ వచనంలో కృపతోను బలముతో నిండుకున్నాడు. ఇప్పుడు ఎలా మాట్లాడుతున్నాడు చూడండి. 10వ వచనం. మాట్లాడుటయందు అతడు అగపరిచిన జ్ఞానమును, అతనిని ప్రేరేపించిన ఆత్మను వారు ఎదిరింపలేకపోయిరి. వారు ఏం చేయలేకపోయారంట? ఎవరిని? ఒక యవనస్తుని, స్టెఫన్ని. అతను దేవుని ఆత్మతో నిండుకున్నాడు. చెప్పండి. జ్ఞానంతో నిండుకున్నాడు, కృపతో నిండుకున్నాడు, బలముతో నిండుకున్నాడు. ఆ యవనస్తుని వారు ఏం చేయలేకపోయారు? ఎదిరించలేకపోయారు. అంటే అసలు ఆయన మాట్లాడుతుంటే అతను అగపరుస్తున్న జ్ఞానాన్ని వారు ఎవరు ఎదురు చెప్పలేకపోయారు. అలాని మీకు మాట చెప్పను, అక్కడ స్టెఫన్తో వాదిస్తుంది ఎవరు అనుకుంటున్నారు? మోసేపీఠం మీద ప్రధానులుగా ఉన్నవారు. అంటే అంత పెద్దవారితో ఒక చిన్న యవనస్తుడు ఏం చేస్తున్నాడు? ఇప్పుడు తర్కిస్తున్నాడు. అతన్ని ఏం చేయలేకపోయారు? వాళ్ళు ఎదిరించలేకపోయారు. అటువంటి ఆ జ్ఞానాన్ని దేవుడు మీకు అందరికి అగుపరుచును గాక. అంతే. ఎవరితో మాట్లాడినా నవీన్తో మాట్లాడలేమురా వాక్యంలో అనేటట్టుగా ప్రభు చేయను గాక. ఎవరితో మాట్లాడిన హర్షతో మాట్లాడలేము, జాన్తో మాట్లాడలేము, జాషువాతో మాట్లాడలేము అనే కృప, ఆ బలం, ఆ యొక్క జ్ఞానం, ఆ యొక్క ఆత్మశక్తి, ఆ బలంతో మీరు నిండుకొందురుగాక. అంతే. అర్థమైందా? ప్రభు అలా మనల్ని బలపరుస్తాడు. బలపరిస్తే ఇప్పుడు పిలుపు రథం వెనకాల ఏం చేశాడు? పరిగెత్తాడు. అక్కడ రథం ఆగిపోయింది, పిలుపు కలుసుకున్నాడని లేదు. రథం వెనకాల పరిగెత్తాడు, పిలుపు రథమును కలుసుకున్నాడు. పిలుపు రథాన్ని ఏం చేశాడు? కలుసుకున్నాడంటే ఆ మాట చూపిస్తుందా? చూడండి. అపోస్తుల కార్యగ్రంథం 8వ అధ్యాయం. అపోస్తుల కార్యగ్రంథం 8వ అధ్యాయం 29 చదవండి.
స్టెఫను ఆత్మతో నిండుకున్నాడు. 29, 8వ అధ్యాయం 29. అప్పుడు ఆత్మ పిలుపుతో నీవు రథము దగ్గరకు పోయి దానిని కలుసుకొనమని చెప్పెనా. పిలుపు దగ్గరకు పరిగెత్తుకొని పోయి అతడు ప్రవక్త అయిన చదువుచుండగా విని, నీవు చదివినది నీవు గ్రహించుచున్నావా? ప్రభుకి స్తోత్రం. అంటే ఇప్పుడు పిలుపు దేని కలుసుకున్నాడు? రథాన్ని కలుసుకున్నాడు. నేను ఎలా చెప్తున్నా, ఆ పరుగు ఎక్కడి నుంచి వచ్చింది? పిలుపుకి ఆత్మ త్రోసుకుని వెళ్తుంది. ఆ యవన కాలంలో ఉన్న స్టెఫన్కి అంత జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది? దేవుని ఆత్మ త్రోసుకుని వెళ్తుంది. నేను ఎలా చెప్తున్నాను, దేవుని ఆత్మ మనలో పనిచేయడం ప్రారంభిస్తే, అర్థమైందా, మన బలహీనులమే కానీ మన ద్వారా బలమైన కార్యాలు జరిగిస్తాడు. బలహీనులను వాడుకుంటాడు, బలమైన కార్యాలు జరిగిస్తాడు. దేవుని ఆత్మ మనలో ఏం చేయాలి? దేవుని ఆత్మ మనలో ఏం చేయాలి? త్రోసుకుని వెళ్ళాలి. దేవుని ఆత్మ మనలో బలముగా పని చేయాలి. దేవుని ఆత్మ ఎప్పుడు బలముగా పనిచేస్తుంది? మోసే పీఠం మీద నుండి వస్తున్న స్వరంలో కాదు. చెప్పండి. కరుణాపీఠం మీద నుంచి వస్తున్న స్వరములో దేవుని ఆత్మ పనిచేస్తుంది. ఆ అనుభవం మీకు అందరికీ కలుగును గాక. కాబట్టి మోసే పీఠం మీద వచ్చిన స్వరం ఉంది. చెప్పండి. కరుణాపీఠం మీద నుంచి వచ్చే స్వరం ఉంది. నేను చెప్తున్నాను, ఇప్పుడు సంఘాలు ఎక్కువగా ఏ స్వరం ఉంది? మోసే పీఠం మీద నుండి వస్తున్న స్వరమే ఉంది. దీన్ని బట్టి చెప్పండి, లవోదియక సంఘంలో ఏ స్వరం ఉంది? ప్రకటన గ్రంథం 3వ అధ్యాయంలో లవోదియక సంఘం ఉంది. రెండోది అదే 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 3వ అధ్యాయంలో ఫిలదెల్ఫియా అనే సంఘం ఉంది. ఈ 2 సంఘాలు తీసుకుందాం. ఈ 2 సంఘాల్లో ఫిలదెల్ఫియా సంఘములోనేమో దేవుని స్వరం ఉంది, అంటే కరుణాపీఠ మీద నుండి వచ్చే స్వరం ఉంది. లవోదియక సంఘములో ఏ స్వరం ఉంది? మోసే పీఠం నుంచి వచ్చే స్వరం ఉంది. రండి ఇప్పుడు ప్రకటన గ్రంథం. ఇంతవరకు చెప్పింది నాకు అర్థమైంది అన్న వాళ్ళు దేవుని స్తోత్రం చెప్పండి. రైట్, ప్రభుకి స్తోత్రం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 7వ వచనం చదవండి. ఫిలదెల్ఫియాలో ఉన్న సంఘం, ఇదే సంఘం, ఫిలదెల్ఫియాలో ఉన్న సంఘం. 14వ వచనం చదవండి. లవోదికలో ఉన్న సంఘం. ఎన్ని సంఘాలు ఉన్నాయి? 2 సంఘాలు మనకు కనబడుతున్నాయి. రైట్. ఇప్పుడు ఈ సంఘంలో ఏం జరుగుతుంది? ఫిలదెల్ఫియా సంఘాన్ని దేవుడు ఏం చేస్తున్నాడు అంటే చూడండి, 9వ వచనం. 9వ వచనం చివరి లైన్ చదవండి. నేను నిన్ను ప్రేమించితినని నువ్వు తెలుసుకొనినట్లు చేస్తాను. దేవునికి స్తోత్రం. అంటే ఫిలదెల్ఫియా సంఘాన్ని ప్రభు ఏం చేస్తున్నాడు? ప్రేమిస్తున్నాడు. మరి లవోదిక సంఘంతో ఏమంటున్నాడు చూడండి. ఎన్నో వచనం అది? 16. నువ్వు వెచ్చగానైనను చల్లగానైనా ఉండక నులివెచ్చగా ఉన్నావు గనుక నేను నిన్ను నా నోట నుండి ఉమ్మువేయ ఉద్దేశించున్నా. అంటే ఈ సంఘంతో ఏమంటున్నాడు? ఏమంటున్నాడు చెప్పండి. చెప్పడానికి కూడా బాధగా ఉందా లేదా? ఏమన్నాడు? నేను ఉమ్ము వేస్తానన్నాడు. ఫిలదెల్ఫియా సంఘంతో నేను నిన్ను ప్రేమిస్తున్నానని చెప్పాడు. ఎందుకే ఈ లవోదిక సంఘంతో ఎందుకు ఉమ్ము వేస్తానన్నాడు? ఏమన్నాడు? నువ్వు వెచ్చగానైనా ఉండు, చల్లగానైనా ఉండు. ఎలా ఉండొద్దు? నులివెచ్చగా ఉండద్దు. ఈ మాట చాలా మంది సంఘంలో ఎలా వాడేశారు చెప్పనా? ఇదిగో, వెచ్చగానంటే నువ్వు దేవుల్లోనైనా ఉండు, చల్లగా అంటే లోకంలోనైనా ఉండు. సగం లోకం సంఘం, సగం సంఘంలా కాదు. ఉంటే లోకంలో ఉండిపో, ఉంటే దేవుల్లో ఉండిపో. ఇలా చెప్తాడు ప్రభు. మేము కూడా అలా మోసపోయాం. అర్థమైందా? ఉంటే లోకంలోనైనా ఉండు, ఉంటే సంఘంలోనైనా ఉండు. సగం సంఘం సగం లోకంగా ఉండక విశ్వాసి అది కాదు ఇంతగా చెప్తుంది.
లవోదియక సంఘంలో ఉన్నది ఏంటంటే కృపను ధర్మశాస్త్రం, కృప క్రియలు, ధర్మశాస్త్రం విశ్వాసం, ఈ రెండింటిని ఏం చేస్తున్నారు వీళ్ళు? కలిపేస్తున్నారు. అంటే ఇప్పుడు మోసే పీఠాన్ని కరుణాపీఠాన్ని ఏం చేస్తున్నారు? కలిపేస్తున్నారు. ఇప్పుడు నేను చెప్తున్నాను, కృప ప్లస్ ధర్మశాస్త్రం ఈజ్ ఈక్వల్ టు, చెప్పండి ఏమవుతుంది? పోలే, ఇప్పుడు వాక్యం బట్టి చెప్తాను, కరుణాపీఠము ప్లస్ మోసే పీఠం ఈజ్ ఈక్వల్ టు ఏ పీఠం అవుతుంది? మోసే పీఠం అవుతుంది. అంతేనన్నా? ఇప్పుడు కృప ఏమో కొంచెం, ధర్మశాస్త్రం కొంచెం, ఈజ్ ఈక్వల్ టు కలిపితే ధర్మశాస్త్రమే. ఇప్పుడు ఇప్పుడు చెప్పండి, మీకు ఇప్పుడు అర్థమవుతుంది. ఎంత మంచి పిండి, ఎంత పులిసిన పిండి కలిపితే ఈజ్ ఈక్వల్ టు సగం పులిసిన పిండి సగం మంచి పిండి అవుతుందా? కాదు. మంచిది పులిసిన పిండి రెండు కలిపితే పులిసిన పిండే. అలాగే కృప ప్లస్ ధర్మశాస్త్రం ఈజ్ ఈక్వల్ టు ధర్మశాస్త్రమే. మోసేపీఠము ప్లస్ కరుణాపీఠం ఈజ్ ఈక్వల్ టు మోసేపీఠం. అంటే ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు? లవోదిక సంఘంలో కొంచెమేమో కృప ద్వారా మనం రక్షించబడ్డామని చెప్తూ, అబ్బెబ్బే అదేం కుదరదు, చెప్పండి, మన క్రియల ద్వారా మనం మరలా నీతిమంతులు కావాలని చెప్తున్నారు. అంటే వీళ్ళు ఏం చేస్తున్నారు? కృపను ధర్మశాస్త్రాన్ని కలిపేస్తున్నారు. అంటే ఇప్పుడు ఏమంటున్నాడంటే, వెచ్చగానైనా ఉండు అంటే చల్లగానైనా ఉండు. వెచ్చగా ఉండడం అంటే అర్థం ఏంటి? కృపనైనా వినియోగించు, లేదంటే అయ్యో అది వదిలేండి, అది కాదు. కృపనైనా వినియోగించు, లేదంటే ధర్మశాస్త్రాన్ని అయినా సంఘంలో బోధించు. కానీ రెండింటిని ఏం చేస్తున్నావు? నువ్వు కలిపేస్తున్నావు. అలా కలిపేస్తున్నావు కాబట్టి ఇప్పుడు ఏ స్వరం లేదు? దేవుని స్వరం లేదు. అంటే ఏ పీఠం లేదు? కరుణాపీఠం లేదు. మరి ఏ పీఠం వచ్చింది? మోసే పీఠం వచ్చింది. అప్పుడు ఇప్పుడు ఏమన్నాడు? ఇలా ఉన్నావు కాబట్టి ఉమ్ము వేస్తానంటున్నాడు. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడే యేసుప్రభు వస్తే ఎన్ని సంఘాలు ఇప్పుడు కరుణాపీఠం ఉంది, ఎన్ని సంఘాల్లో మోసే పీఠం ఉంది? చెప్పండి. ఎన్ని సంఘాల్లో కరుణాపీఠం ఉంది, ఎన్ని సంఘాల్లో మోసే పీఠం ఉంది? చెప్పండి. ఏమండి, నేనున్న ఈ నీలపల్లి ప్రాంతాలు అన్ని కరుణాపీఠాలని అనాలి. దేవుని స్తోత్రం చెప్పండి అన్న. నిజమేనా? లేవు. ఎందుకు? అన్ని సంఘాలు ఇప్పుడు ఏ పీఠాలు వచ్చేసాయి? మోసే పీఠాలు వచ్చేసాయి. మోసే పీఠాలు వచ్చేసాయి కనుకనే కరుణాపీఠం మరుగైపోయింది. దేవుని స్తోత్రం చెప్పండి. ఆ మోసంలోంచి ప్రభు మనల్ని తప్పించాడు. చప్పట్లు కొట్టి ప్రభుకు మహిమ కలుగును గాక. అర్థమైందా? అటువంటి మోసంలోంచి ప్రభు మనల్ని ఏం చేశాడు? తప్పించాడు. కరుణాపీఠం మీద వచ్చే స్వరాన్ని వినేటట్లుగా చేశాడు. ఇప్పుడు నేను ఎలా చెప్తున్నాను? నేను నిన్ను ప్రేమిస్తున్నానని స్వరం మన దగ్గరికి వస్తుంది. అర్థమైందా? నేను నిన్ను ప్రేమిస్తున్నానని స్వరం వస్తుంది. కానీ ఏ స్వరం రావడం లేదు? నేను నిన్ను ఉమ్ము వేస్తానన్న స్వరం రావడం లేదు. ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడన్న స్వరం మన దగ్గరికి వస్తుంది. అయితే వినండి, ఈ లవోదిక సంఘంలో ఏ స్వరం లేదు? తమ్ముడు చెప్పినట్టు దేవుని స్వరం లేదు. దేవుని స్వరం లేకపోతే ఎవరి స్వరం ఉంటుంది? మానవ స్వరం. మానవ స్వరం ఉందంటే ఇప్పుడు యేసుప్రభు ఎక్కడుండి ఉంటాడు? చెప్పాలి. యేసుప్రభు ఎక్కడుండి ఉంటాడు? చూడండి ఆ పదం, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయంలోనే. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం. యేసుప్రభు ఎక్కడున్నాడు? చదువమ్మా నవే చెల్లి. 20వ వచనం చదువమ్మా. ఇదిగో నేను తలుపునద్ద నిలుచుండి తట్టుచున్నాను, ఎవడైనను నా స్వరం విని తలుపు తీయండి అంటున్నాడు. అంటే ఎవరి స్వరం విని? నా స్వరం, ప్రభు స్వరం విని తలుపు తీయండి అన్నారంటే ఆల్రెడీ తలుపు ఏమైంది? వేసేశారు. అంటే ఇప్పుడు యేసుప్రభు ఎక్కడ ఉన్నాడు? బయట ఉన్నాడు. అంటే దైవ స్వరం ఎక్కడ ఉంది? బయట ఉంది. అంటే లోపల ఏ స్వరం ఉంది? ధర్మశాస్త్రం స్వరం. ఇంకా చెప్పండి. మోసే స్వరం. ఇంకా మానవ స్వరం. వేరు కూడా బాగా చెప్పారు. లోనేమో మానవ స్వరం ఉంది, దైవ స్వరం బయట ఉంది. లోనేమో మోసే పీఠం ఉంది, బయట కరుణాపీఠం ఉంది. మరి ఇప్పుడు నేను ఎలా చెప్తున్నాను? మరి ప్రజలు ఎంతమంది ఉన్నారండి? చెప్పాలి. ప్రజలు ఎంతమంది ఉన్నారు? అనేకులు ఉన్నారు. వీళ్ళు ఏమంటున్నారు తెలిసి సంఘంలో? మాకు ఏ కొదువ లేదండి అని అంటున్నారు. మాకు ఏ కొదువ? నిజమేనా? ఏ కొదువు లేనట్టేనా? ఏమైనా కొదువు ఉంది వీళ్ళకి? వాళ్ళు అన్నారు లేదు, చూడండి ఆ మాట ప్రకటన గ్రంథంలో. మాకు ఏ కొదువ లేదన్నారు వాళ్ళు. ఆ మాట నిజమేనా? 17వ వచనం. నువ్వు దౌర్భాగ్యుడవు, దిక్కుమాలిన వాడవు, దరిద్రవు, గుడ్డివాడు, దిగంబరువై ఉన్నావని ఎరగక మా దగ్గర డబ్బులున్నాయి, మేము ధనవృద్ధిని చేసుకున్నాం, మాకేమి కొదువు లేదు అంటున్నారండి. ఇది నిజమేనా? మాకేమి కొదువు లేదు అంటున్నారు. అంటే వీళ్ళ దగ్గర జనాలు ఉన్నారు లేదా? ఉన్నారు. డబ్బులు ఉన్నాయి లేదా? ఉన్నాయి. ఆస్తులు ఉన్నాయి లేదా? ఉన్నాయి. కానీ వీళ్ళ దగ్గర ఏమీ లేదు. అది దేవునికి స్తోత్రం, దైవ స్వరం లేదు.
నేను ఇలా చెప్తున్నాను, అన్నీ ఉండి దేవుని స్వరం లేకపోతే ఉపయోగం ఏముందండి? కానీ ఈరోజు చాలా మంది ఏం చెప్పుకుంటున్నారు తెలుసా? మా యూట్యూబ్ ఛానల్ యొక్క సబ్స్క్రైబర్స్ తెలుసా మీకు ఎంతమంది? 6 లక్షల మంది. చెప్పండి. 8 లక్షల మంది. ఎవరికి కావాలది? ఎందుకు నీ దగ్గర ఏముంది? జనాలు ఉండొచ్చు, కానీ నీ దగ్గర ఏమి లేదు, స్వరం లేదు. మా సంఘంలో అంటే మేము కూడుకుంటే 1000 మంది కూడుకుంటాం అంటారు. ఎంతమంది కూడుకుంటారు? 1000 మంది. మరి 1000 మంది కూడుకుంటే మీ దగ్గర స్వరం ఉందా? అంటే మా దగ్గర జనాలు ఉన్నారు, మాకు ఇది ఉంది అది ఉందని గొప్పగా చెప్పుకుంటున్నావు, కానీ నేను ఇలా చెప్తున్నాను, నీ దగ్గర దైవస్వరం లేదయ్యా. దైవస్వరం లేదు. దైవస్వరం లేకపోతే ప్రభు ఒకరోజు ఏమంటాడు? ఉమ్ము వేస్తాడు, కానీ నేను నిన్ను ప్రేమిస్తున్నానని మాత్రం చెప్పడు. కానీ ఫిలదెల్ఫియా సంఘంతో ఏం చెప్తున్నాడు? నేను నిన్ను ప్రేమిస్తున్నాను. ఆ స్వరం దొరికినందుకు దేవునికి స్తోత్రం. అర్థమైందా? కాబట్టి మన దగ్గర జనాలు లేకపోయినా చెప్పండి, స్వరం ఉంది. హల్లెలూయా. మన దగ్గర ఆస్తులు లేకపోయినా స్వరం ఉంది. నేను ఎలా చెప్తున్నాను, స్వరం ఉంటే చాలు, ప్రజలను దేవుడు ఎలా పంపాలో అలా పంపిస్తాడు. 2 చేతులు పైకెత్తి ఆమేన్ చెప్పండి. ఎందుకంటే స్వరం ఉన్న చోటకి ప్రజలను దేవుడే పంపిస్తాడు. అర్థమైందా? ఐగుప్తులో ఆహారం దొరుకుతుంది అని యాకోబుకు అర్థమయ్యేటట్లు దేవుడు చెప్పాడు. ఐగుప్తులో ఎవరున్నారు అప్పటికి? యోసేపు. అంటే యోసేపు దగ్గర ఆహారం ఉందన్న సంగతి ఎక్కడో ఉన్న యాకోబుకు అర్థమయ్యేటట్లు దేవుడు చేశాడా లేదా? నేను చెప్తున్నా, మన దగ్గర స్వరం ఉంటే చాలు, ఎవరికి వార్తను పంపించాలో అలాగే పంపిస్తాం. దేవునికి స్తోత్రం. ప్రభు మీకు అందరికి అర్థమయ్యేటట్లుగా చేయను గాక. కాబట్టి మన దగ్గర ఆస్తులు లేవు, అయినా దేవునికి స్తోత్రం, మన దగ్గర స్వరం ఉంది. మీ ధైర్యం ఏంటండి అని అంటే ఏం చెప్పాలి? మా దగ్గర దేవుని స్వరం ఉందండి, దేవుని స్వరం ఉంది, మాకు ప్రత్యక్షతలు ఉన్నాయి, మాకు దేవుని స్వరం ఉంది అని మన ధైర్యంగా చెప్పగలం. మీకు మాట చెప్పనా? నిజంగా మీరు ఎంత ధన్యులంటే, ఇప్పటి వరకు మీరు నేర్చుకున్న సంగతుల్లో కనీసం 1% కూడా బయట వాళ్ళకి తెలియదు. బయట వాళ్ళకి వెళ్ళి అసలు అడగండి, ధర్మశాస్త్రం కృప అంటే ఏంటో ఏమంటారు? ధర్మశాస్త్ర కృప ఏంటండి అని అంటారు. అసలు ధర్మశాస్త్రానికి కృపకి వారికి వ్యత్యాసమే తెలియదు. అసలు మీరు రక్షణ పొందారా అంటే ఏమంటారు? బాప్తిసం తీసేసుకున్నానని అంటారు. అంటే వాళ్ళ దృష్టిలో రక్షణకి బాప్తిస్మానికి వ్యత్యాసం తెలీదు. నీతిమంతుడు విశ్వాస మూలంగా జీవించున్నాను మీరు అన్నారనుకోండి, అసలు ఆ వచనం ఎక్కడ ఉందని అడుగుతారు. మీకు అర్థమైందా? అసలు బైబిల్ యొక్క సారం ఏంటి? బైబిల్ సారం ఏంటి చెప్పనా? విశ్వాసం ద్వారా ఒక వ్యక్తి నీతిమంతునిగా తీర్చబడతాడు. చెప్పండి. నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవిస్తాడు. అంటే 39 పుస్తకాల గ్రంథం యొక్క సారం ఏంటి? విశ్వాసం ద్వారా నీతి కలుగుతుంది అనేది సారం. పత్రికల సారం ఏంటి? నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించును అనేది పత్రికల సారం. అసలు బైబిల్ యొక్క సారం ఏంటి? విశ్వాసం ద్వారా నీతి, నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించును. అసలు ఇదే సత్యం తెలియలేదంటే వీళ్ళు బైబిల్లోంచి ఏమయ్యారు? అసలు బైబిల్లోంచి బయటకు వచ్చేసారు. విశ్వాసం ద్వారా నీతి కలుగుతుంది అన్నది ఒప్పుకోరు. చెప్పండి. నీతిమంతుడు విశ్వాస మూలంగా జీవించును అన్నదాన్ని కూడా ఒప్పుకోరు. అంటే వీళ్ళు బైబిల్లోంచి ఏమయ్యారు? బయటకు వచ్చేసారు. నేను చెప్పనా, బైబిల్ ఉంది అని చెప్పుకుంటున్నారు, కానీ అసలు బైబిల్ ఏముందో కూడా తెలియని వారు ఉన్నారు. నేను చెప్తున్నాను, మీరు చాలా ధన్యులు. హల్లెలూయా. మీరు చాలా ధన్యులు. ఎందుకంటే ఇప్పుడు మనకు తెలిసిన సంగతులు మేము మహామేధావులు అనుకున్న వారు కూడా చాలా మందికి తెలియదు. కావాలంటే మీరు ఎవరినైనా పరీక్షించండి, అసలు ధర్మశాస్త్రం మూలంగా జీవిస్తే పాపేచ్చలు ఎందుకు కలుగుతాయని ఎవరైనా చెప్తారు? అసలు ధర్మశాస్త్రం పాపానికి బలమన్న పదం ఎప్పుడన్నా విన్నారు మీరు? ధర్మశాస్త్రం వల్ల పాపేచ్చలు కలుగుతాయని ఎప్పుడన్నా విన్నారా? ఆజ్ఞ వచ్చినప్పుడు పాపానికి జీవం వచ్చిందన్న పదం ఎవరికైనా విన్నారా అసలు? హల్లెలూయా. ప్రభు మనకు నేర్పించాడు. మనం ఏదో గొప్పవారమని కాదు, ఈ కాలంలో ఆ దైవ స్వరం మన దగ్గరికి వచ్చింది. నేను చెప్తున్నాను, మన దగ్గర ఆ స్వరం ఉందా? ఇప్పుడు ఈ స్వరం ఈ వెలుగులోనికి ఎంతమంది నడిపించాలో ప్రభు అంతమంది నడిపిస్తారు. ఇది సత్యమైన వెలుగు. వెలుగులోనికి జనులు వస్తారంతే. వెలుగులోనికి జనులు వస్తారు. చూడండి చివరిగా మాట, యెషయా గ్రంథం 62వ అధ్యాయం. యెషయా గ్రంథం 62వ అధ్యాయం చివరికి మాట చూసి మనం ముందుకు వెళ్దాం. నీ వెలుగు యొద్దకు జనులు వచ్చెదరు అన్న మాట ఉంటుంది చూడండి. రైట్. 60వ అధ్యాయం, యెషయా గ్రంథం 60వ అధ్యాయం. నీకు వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము, తేజరిల్లుము, యెహోవా మహిమ నీ మీద ఉదయించెను,
చూడుము భూమిని చీకటి కమ్ముచున్నది, కటిక చీకటి జనములను కమ్ముచున్నది. యెహోవా నీ మీద ఏం చేస్తున్నాడు? ఉదయించుచున్నాడు, ఆయన మహిమ నీ మీద కనబడుచుంది. ఇలా అంటున్నాడు చూడు, జనులు నీ వెలుగునకు వచ్చెదరు. హల్లెలూయా. జనులు ఎలా వస్తారు? వెలుగులోనికి వస్తారు. నేను ఇలా చెప్తున్నాను, ఆ స్వరం, ఆ దైవ స్వరమే వెలుగు. ఆ వెలుగు మన దగ్గర ఉంది, జనులు వెలుగులోనికి వస్తారు. హల్లెలూయా. ఎందుకు? ఇప్పుడు ప్రజలందరి మీద ఏం పెట్టేశారు? మోయ సఖ్యము గాని భారాలు పెట్టేశారు. ప్రజలందరూ ఈ రోజున భారాలతో ఏమవుతున్నారు? నడాలు వంగిపోయాయి, నడాలు వంగిపోయాయి. అందుకే సరైన ఫలభరితమైన జీవితం ఎవరిలో కనబడడం లేదు. గనుక ఈ రోజున ప్రజలు, విశ్వాసులకు నడాలు ఏమయ్యాయి? వంగిపోయాయి. ఇప్పుడు వెలుగును కొరకు వెతుక్కుంటున్నారు, స్వరం కొరకు వెతుక్కుంటున్నారు. ఈ యొక్క చివరి దినాల్లో ప్రభు మనల్ని ప్రేమించి, ప్రభు మనకు స్వరం ఇచ్చాడు గనుక ఈ స్వరం యొద్దకు ప్రజలు వస్తారు. ప్రభుకు స్తోత్రం. కాబట్టి ఆ స్వరం, దేవుడు మనతో మాట్లాడతాడు. మాట్లాడిన ఆ మాటను బట్టి మన విశ్వాసం మూలంగా జీవిస్తూ ముందుకి వెళ్ళిపోవాలి. అసలు మీ ప్రయాణ పద్ధతి ఏంటని ఎవరైనా అడిగారు అనుకోండి, అసలు మీ ప్రయాణ పద్ధతి ఏంటని ఎవరైనా అడిగారు అనుకోండి, ఇలా చెప్పాలి, ఆయన నాతో మాట్లాడతాడు, ఆయన నాతో చెప్తాడు, నేను వింటాను, విన్నదాన్ని బట్టి నేను విశ్వసిస్తాను, విశ్వసించిన దాన్ని బట్టి మాట్లాడతాను. అంటే నా ప్రయాణం ఏంటంటే ఆయన నాతో ఏం చెప్తున్నాడు అది చెయ్యడమే నా ప్రయాణ పద్ధతి. హల్లెలూయా. ఆయన ఏం చెప్తున్నాడో దాన్ని వినడం, దాన్ని బట్టి నేను ముందుకు వెళ్ళడమే నా యొక్క ప్రయాణ పద్ధతి. కాబట్టి మీ అందరి ప్రయాణ పద్ధతులు అలాగే ఉండును గాక. చివరిగా ఆ మాట కూడా చూపిస్తాను చూడండి. ప్రభు ఆ మాట చెప్పమంటున్నారు, ఆ మాట చూపించి నేను ముగిస్తాను. నిర్గమకాండం చివరి అధ్యాయం చూడండి. నిర్గమకాండం చివరి అధ్యాయం. నిర్గమకాండం చివరి అధ్యాయం. నిర్గమకాండం చివరి అధ్యాయం 36 చదవండి. మేఘ మందిరం మీద నుండి పైకి వెళ్ళినప్పుడల్లా ఇశ్రాయేలులు ప్రయాణమైపోయిరి. దేవుని స్తోత్రం. 34 చదవండి. అప్పుడు మేఘం ప్రత్యక్ష గుడారమున కమ్మగా యెహోవా తేజస్సు మందిరం మీద నింపెను. ఆ మేఘం మందిరం మీద నిలిచి ఉండుట చేత మందిరము యెహోవా తేజస్సుతో నిండెను. గనుక మోసే ప్రత్యక్ష గుడారములోనికి వెళ్ళకుండెను. మేఘం మందిరం మీద నుండి పైకి వెళ్ళినప్పుడల్లా ఇశ్రాయేలు ప్రయాణమైరి. ఇదే వారి యొక్క ప్రయాణ పద్ధతి. అంటే అర్థం ఏంటంటే, ఎప్పుడైతే వారు ప్రయాణం చెయ్యాలో వారికి సూచనలు వచ్చాయి. చెప్పండి, ఏమొచ్చాయి? సూచన. ఆ సూచన బట్టి వీళ్ళు ఏం చేసేవారు? ముందుకి వెళ్ళేవారు. ఇప్పుడు సూచన రాకపోతే ఇప్పుడు వీళ్ళు ఏం చేయాలి? ఆగిపోవాలి. అంటే దీన్ని ఏమంటాడు చెప్పనా? ఆయన చెప్పే సూచనలు బట్టి నడవడం. దీన్ని ఇప్పుడు మన భాషలో ఏంటంటే, దేవుని నోట నుండి వచ్చే మాట బట్టి జీవించుట. దేవుని స్తోత్రం. కాబట్టి దీన్నే నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించుట. నీ ప్రయాణం ఏంటంటే ఇలా చెప్పాలి, నీతిమంతుడు విశ్వాస మూలంగా జీవించుట అనేది నా ప్రయాణం. అర్థమైందా? కాబట్టి ఈ ప్రయాణ పద్ధతులు మీరు అందరూ నడుచుదురుగాక. ఆయన మనతో మాట్లాడతాడు. నువ్వు ఏ సందర్భంలో ఉన్నా ఆయన నీతో మాట్లాడతాడు. ఉదయం ఇంజరులో ప్రభు ఇలా చెప్పాడు, ఏమన్నాడంటే, మీ హృదయములను కలవరా పడనివ్వకండి. అంటే యేసుప్రభు దగ్గర ఉన్న వాళ్ళు ఎలా ఉన్నారు? హృదయాలు కలవరంతో ఉన్నారు. అంటే అప్పుడు యేసుప్రభు ఏమన్నాడు? నేను నా తండ్రి యొద్దకు వెళ్ళిపోతానని అన్నాడు. వెళ్ళిపోతాను అనగానే ఇప్పుడు ఆ వెంబడించే వాళ్ళందరికీ ఏమొచ్చింది? ఇప్పుడు కలవరం. అంటే ఇప్పుడు ఈయన వెళ్ళిపోతే మన పరిస్థితి ఏంటి? ఈయన వెళ్ళిపోతే మనం ఏంటి? ఇప్పుడు ఈయన వెళ్ళిపోతే మనం ఎలా అని వీళ్ళు ఎలా ఉన్నారు? ఇప్పుడు కలవరంలో ఉన్నారు. కలవరంలో ఉన్న వారికి ప్రభు ఏమిచ్చాడట? ప్రభు ఏమిచ్చాడు చెప్పనా? నిజంగా మీరు ఆశ్చర్యపోతారు. ఆయన వెళ్ళిపోతూ వాళ్ళ చేతికి వాక్యం ఇచ్చి వెళ్ళాడు. ఎందుకు? వాక్యం వారి చేతికి ఇచ్చాడు కాబట్టి, వాక్యము వారి ఆ రొట్టె, మనుషుడు రొట్టె వల్ల కాదు కానీ చెప్పండి, దేవుని నోట నుండి వచ్చి మాట వల్ల జీవిస్తాడు కాబట్టి ఆయన వాక్యం ఇచ్చి వెళ్ళాడు. వాస్తవానికి ఆయన వెళ్ళిపోతే ఇంత డబ్బులు ఇచ్చి వెళ్ళొచ్చు కదా వాళ్ళకి, అవునా కదా? ఇచ్చి వెళ్ళొచ్చు. కానీ ఇవివల, వెండెవల, బంగారం ఇవ్వాల, అపరంజి ఇవ్వాల. మరి ఏమిచ్చాడు? వాక్యం ఇచ్చాడు. దాన్ని సామెతల గ్రంథాలు అన్నాడు, వెండి కంటేను, అపరంజి కంటేను, బంగారం కంటే నీ వాక్యం శ్రేష్టమైంది అన్నాడు. అంటే శ్రేష్టమైనది వాళ్ళ చేతికి ఇచ్చాడు. ఇప్పుడు శ్రేష్టమైనది వాళ్ళ దగ్గర ఉంది కాబట్టి ఇప్పుడు వీళ్ళు ఏమిస్తున్నారు? అపరంజి ఇస్తున్నారా? శ్రేష్టమైనది ఇస్తున్నారా? శ్రేష్టమైనది ఇస్తున్నారు. దేవాలయపు మెట్టిన దగ్గర ఒక వ్యక్తి, పడి ఉన్న వ్యక్తి ఇలా అంటున్నాడు, అయ్యా ఒక ధ్యానారమైన నాకు ఇవ్వండి అని అడుగుతున్నాడు. పేతురు ఏమన్నాడు? నువ్వు కోరుకుంటున్నట్లుగా చెప్పండి, వెండి బంగారములు నా దగ్గర లేవు, నాకు యేసు ప్రభు ఏమిచ్చాడు? వెళ్తా వాక్యం ఇచ్చాడు. ఆ నజరేయుడైన యేసు నామములో నీకు స్వస్థత కలుగును గాక అని అన్నాడు. అంటే వెండి బంగారం ఇచ్చుంటే అతనికి ఆకలి తీరదా? ఎన్ని రోజులు తీరుతుంది?
ఒక్కరోజు తీరుతుంది. కానీ పేతురు ఏం చేశాడు తెలుసా? ప్రభు ఇచ్చిన ఆ ధైర్యాన్ని బట్టి, ప్రభు ఇచ్చిన ఆ యొక్క కృపను బట్టి నజరేయుడైన యేసు నామములో అతను లేచి నిలబెట్టాడు. నేను చెప్తున్నా, మరల ఎప్పటికీ గుడికి దాసోహం అవ్వలేదు. ఇంకెప్పటికీ అతను కుంటివాడు కాలేదు. అంటే ప్రభు ఎలా చేశాడు? అతన్ని బాగు చేశాడు. ఇప్పుడు నేను చెప్తున్నాను, పేతురికి ప్రభు ఏమిచ్చాడు? వాక్యం ఇచ్చాడు. శ్రేష్టమైనది ఇచ్చాడు అనండి. శ్రేష్టమైనది ఇచ్చాడు. ఇప్పుడు పేతురు ఆ దేవాలయం మెట్ల దగ్గర ఉన్నవాడికి ఏమి ఇచ్చాడు? శ్రేష్టమైనది ఇచ్చాడు. ఆ శ్రేష్టమైనది ఆ వ్యక్తిని బాగు చేసింది. అర్థమైంది? అంటే అప్పుడు ఇలా చెప్పాడు, కలవర పడద్దు అని చెప్పాడు, సమస్తాన్ని బాగు చేస్తానని చెప్పాడు. అన్నిటిలో మీరు ఆ ప్రవక్త మాట వినుడి అని చెప్పాడు. ఆ ప్రవక్త ప్రతి అవసరత తీరుస్తాడు. కాబట్టి ప్రభు ఉదయం చెప్పినట్లుగా మీరు ఎవరైనా వినాలనుకుంటే ఖచ్చితంగా అది మన ఛానల్లో ఉంది, వినండి. మనతో ప్రభు చెప్తున్నాడు, మీ హృదయములను కలవరపడనివ్వకండి. ఈ రాత్రి కూడా ప్రభు ఇలా చెప్తున్నాడు, నువ్వు ఏదో ఒక కలవరంతో వచ్చావా, అది ప్రభుకు తెలుసు. ప్రభు అంటున్నాడు, నువ్వు కలవరపడద్దు, ఆయన వైపు చూడు, ప్రతి సమస్యను ఆయనే సమాధానపరుస్తాడు. అటువంటి కృప, సమృద్ధి అయిన కృప దేవుడు నీకు సంపూర్ణంగా దయచేయను గాక. కాబట్టి కరుణాపీఠం మీద నుంచి వచ్చే స్వరం ఏదో చెప్పండి. మోసేపీఠం నుంచి వచ్చే స్వరం ఏదో మీకు అర్థమవును గాక. రెండు స్వరాలుగా ఉన్నాయి అని అనుకోకండి. మోసేపీఠం మీద వచ్చే స్వరం వేరు, చెప్పండి. కరుణాపీఠం మీద నుంచి వచ్చే స్వరం వేరు. కరుణాపీఠం నుంచి వచ్చే స్వరంలోనే మీలో పరివర్తన వస్తుంది. మోసేపీఠం నుంచి వచ్చే స్వరంలో ఏమి రాదు? పరివర్తన అనేది రాదు. ఇది మీకు అర్థమవును గాక. మీరు కరుణాపీఠం నుంచి వచ్చే స్వరానికి మీరు ఏకీభవించుదురు గాక. ఈ మా వాక్యాన్ని మరలా ఒకసారి ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు వినండి, మీకు ఇంకా సంపూర్ణంగా అర్థమవుతుంది. అటువంటి కృప దేవుడు మీకు సమృద్ధిగా దయచేయను గాక. రైట్, తల వంచండి. పరిశుద్ధుడైన తండ్రి, మహోన్నతుడ, జీవాధిపతి, నీ స్తోత్రాలు. ఈ రాత్రి ప్రేమించి మీరు మాకు అప్పగించిన సంగతులు బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ, మీరు మాకు అప్పగించిన సంగతులు బట్టి మీకు స్తోత్రాలు. ఫిలదెల్ఫియా సంఘంతో నేను నిన్ను ప్రేమిస్తున్నానని చెప్పారు. లవోదిక సంఘంతో నేను ఉమ్ము వేస్తానని చెప్పారు. ప్రభా, లవోదిక సంఘంలో డబ్బులు ఉన్నాయి, ఆస్తులు ఉన్నాయి, కానీ కరుణాపీఠం మీద నుంచి వచ్చే స్వరం వారి దగ్గర లేదు. మోసేపీఠం నుంచి వచ్చే స్వరాన్ని వారు వింటున్నారు, కానీ ఫిలదెల్ఫియా సంఘంలో అయితే కరుణాపీఠం నుంచి వచ్చే స్వరం ఉంది కనుక ఆ సంఘాన్ని మీరు ప్రేమించారు, మీకు స్తోత్రాలు.